హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రితు వంటిల్లు. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గోంగూర ఇంకా ఎండు నెత్తళ్ళు ఉంటాయి కదండి, వాటిని కలిపి కర్రీ చేసుకుందామండి. ఈ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. ఎండు నెత్తళ్ళు అంటే ఈ విధంగా ఉంటాయండి. ఇవి నేను మార్కెట్లో తీసుకున్నాను. ఎక్కడైనా చిన్న చిన్న మార్కెట్లలోని సంతల్లోని దొరుకుతాయండి. ఇవి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ఎండు నెత్తళ్ళను వేసుకొని చిన్న మంటలో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వాటికి ఉన్న దుమ్ము, మట్టి, ఏమన్నా మలినాలు ఉంటాయి కదండి, ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes ఫ్రై చేసుకోండి. వీటిని ఫ్రై చేసుకున్నాక వేడివేడి నీళ్ళను వేసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. చల్ల నీటిలో వేసుకుంటే వాటికి ఉన్న దుమ్ము అది తొందరగా పోదు. అందుకే ముందుగా వేడి నీటిలో వేసుకొని బాగా కడుక్కోవాలి. వేడి నీటిలో వాష్ చేసిన తర్వాత చన్నీళ్ళతో 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తలను తీసేయండి. ఆ తల ఉంటే కనుక మొత్తం కూర అంతా చేదొచ్చేస్తుంది. తర్వాత ఒక కట్ట గోంగూరను తీసుకొని మొత్తం తుంచుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలండి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలను తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 గ్లాసు వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఈ గోంగూరని ఎంత మగ్గించుకుంటే అంత టేస్ట్ వస్తుందండి కర్రీ. మీడియం ఫ్లేమ్లో దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి గోంగూరని ఈ విధంగా. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళు ఉన్నాయి కదండి, వాటిని వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకపోతే కనుక స్మెల్ వస్తాయండి. కాబట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి, ఈ విధంగా వేగిపోయి వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఒక చిన్న 2 ఉల్లిపాయలను, 2 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి అదే ఆయిల్లో. కూర ఎండు నెత్తళ్ళ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రెండింటి కాంబినేషను అదర్స్. చూడండి, ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే చూడండి, గోంగూర కూడా దగ్గరికి అయిపోయింది కదండి. ఈ విధంగా గోంగూర ఒకసారి కలుపుకొని దగ్గరికి అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కర్రీకి గోంగూర కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. చూడండి, ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. తర్వాత ఒక చిన్న టమాటాను కట్ చేసుకొని వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటి వల్ల కర్రీ టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 2 minutes మగ్గించుకోండి. 2 minutes తర్వాత ఈ టమాటాలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత 2 స్పూన్స్ కారము, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోండి. ఇవి వేయడం వల్ల టేస్ట్ సూపర్ ఉంటుందండి. మసాలా వేయకపోతే ఈ కర్రీ టేస్ట్ అంత బాగోదు. సో కాబట్టి మసాలా తగినంత వేసుకోండి, మీ రుచికి తగ్గట్టు వేసుకొని తర్వాత గోంగూర పేస్ట్ ఉంది కదండి మనం ప్రిపేర్ చేసుకున్నది, ఆ గోంగూర పేస్ట్ కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలలో బాగా కలిసిపోయేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. ఈ గోంగూర పేస్ట్ని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని మొత్తం అన్నీ బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు మగ్గించుకోండి. 4 minutes తర్వాత మూతను తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని తగినంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొంతసేపు మగ్గించుకోండి. తర్వాత మూతను తీసుకొని ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఆయిల్ అంతా దగ్గరికి వచ్చింది కదా. ఈ విధంగా ఆయిల్ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఎండు నెత్తళ్ళ కర్రీ రెడీ అండి.
అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి రుచి నెక్స్ట్ లెవెల్. అంతే అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.